హాయ్, నేను అజయ్ భూపతి. మా మహాసముద్రం 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది తెలుసు కదా. సరదాగా అసలు ఈ సినిమా గురించి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు, కానీ అసలు మా హీరోలు మనసులో ఏముందనేది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియలేదు. అందుకే వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. నా ముందే ఉన్నారు ఇద్దరు. నేను వాళ్ళని ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేం క్వశ్చన్లు వేద్దాం అనేది నిజంగా నాకు మైండ్లో లేదు, కానీ అడుగుతా, 100% అడుగుతా. అడిగే ముందు ఇప్పుడు దాకా మీరు మాట్లాడదాంట్లో నాకు ఒక డౌట్ ఉంది. ఇద్దరు హీరోస్ మనసులో ఏముందని మీకు తెలియదు అన్నారు కదా. అవును. బయట టాక్ మహాసముద్రం ఒక లవ్ స్టోరీ అంటే అమ్మాయిల మనసులో ఏముంది మీరు బాగా తెలుసుకుంటారని బయట టాక్ ఉంది. దానికి మీ సమాధానం అజయ్ భూపతి? అమ్మాయిలు అందరూ నిజంగా నేను కనిపిస్తే కొడతారు. ఎందుకంటే RX100లో అమ్మాయిని విలన్గా చూపించాలని చాలామంది కోపం. ఈ సినిమా అలా ఉండదు. అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సరే, అది పక్కన పెడితే కరెక్ట్గా ఒకటి చెప్పండి సిద్ధు గారు, మీరు స్టోరీ విన్నప్పుడు ఇది మల్టీ స్టార్ సినిమా మహాసముద్రం అనేది ఇద్దరు హీరోలు పోటాపోటీగా ఉండే క్యారెక్టర్స్ కదా. స్టోరీ విన్న వెంటనే మీరు డిసైడ్ అయ్యారా, లేకపోతే అజయ్ భూపతి వస్తున్నాడు మీ దగ్గరికి అన్న వెంటనే డిసైడ్ అయిపోయారా చేసేద్దామని? కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషి ఎంత పెద్ద మనిషి అయినా అతన్ని కలిసే ముందు నేను అతని గురించి డిసిజన్ తీసుకోను. ప్లస్ అజయ్ భూపతి అంత పెద్ద మనిషి ఇంకా కాలేదని నా చిన్న అంబులో ఈగోయిస్ట్ భయంకర. అజయ్ భూపతి సాడెస్ట్ అండి. కాదు, ఒప్పుకోరు. టైపిస్ట్ అండి. అజయ్ భూపతి వస్తున్నాడు అన్నప్పుడే సిద్ధు గారు కన్ఫర్మ్, లోపల బయటికి చెప్పరు. చూసారా? ఈగోయిస్ట్. RX100 చూసాను కాబట్టి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తాడు, ఆ అమ్మాయికి ఇచ్చినట్టు క్యారెక్టర్ ఇస్తాడా, అబ్బాయికి ఇచ్చినట్టు క్యారెక్టర్ ఇస్తాడు, నేను కొంచెం వెయిటింగ్లో ఉన్నాను. కథ చెప్తున్నప్పుడు అజయ్, ఇది శర్వా కూడా చెప్తాడు అతని ఎక్స్పీరియన్స్. అజయ్ భూపతి దగ్గర కథ వినటం అనేది అది ఒక సంభవం అండి, అది ఒక ఈవెంట్. ఎందుకంటే అది ఆయన ఇమోషన్తో ప్యాషన్తో యాక్ట్ చేసి చూపిస్తూ అని మన గోన్ బాబ్జీ యాక్టింగ్, నేను చుంచరా అని మా జగవతి బాబు గారి యాక్టింగ్ అన్నీ నేను 2.5 years ముందే చూసి వినేసా. సో కథ వినగానే నేనైతే హ్యాండ్ షేక్ ఇచ్చాను. నాకు చాలా నచ్చింది ఈ స్క్రిప్ట్. అండ్ RX100 డైరెక్టర్ దగ్గర నేను నిజంగా ఎక్స్పెక్ట్ ఏది చేయను. బికాస్ మీరు క్రియేటర్, మీరేం చేయబోతున్నారని మీకే కొన్నిసార్లు తెలియదు. క్రియేటర్స్ అంటే అలా పిచ్చితనం ఉండదు కదా. సో యాజ్ అ లిసనర్ నేను ఇలాంటి కథ చెప్తాడని ఎక్కువ నేను ఆలోచించలేదు. చూద్దాం ఒక యంగ్ డైరెక్టర్ ఏం చెప్తారని. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే ఈ డైరెక్టర్ ఇంత అందగాడా అని నాకు అనిపించేది. ఏంటి సార్ నవ్వుతున్నారు? నేను చెప్పాను కూడా లేదు, నాకు చిన్నప్పటి నుంచి చాలా మంది అనేవారు. అది అనవసరం, మీరు ఇది లోపల దాచుకునే విషయం అది. 1 second. సో నాకైతే ఇంత అందగాడని నాకు అనిపించింది. నాకు మాట్లాడే విధానం, గొంతు, పర్సనాలిటీ అన్నిట్లో దానికన్నా మించి ఓ పొగరు. అది ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నారు అజయ్ భూపతి. సో నాకు ఫస్ట్ హియరింగ్లో కథ చాలా నచ్చిందండి. అండ్ సముద్రం బ్యాక్ డ్రాప్, ఇద్దరు కుర్రోళ్ళు కథ, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయికి అయితే చాలా మ్యాజికల్ పాత్ర ఇచ్చారు మీరు మా మహాకి. అండ్ ఓవరాల్ ఫిలింలో ఉన్న చాలా క్యారెక్టర్స్ అంటే రైటింగ్కి చాలా విలువ ఇచ్చిన ఒక సినిమాలా నాకు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది. థ్యాంక్ యూ శర్వా సార్. అజయ్ భూపతి RX100 తర్వాత ఇద్దరు హీరోలు స్టోరీ రాసుకుని తిరుగుతున్నట్టు మీకు ముందే తెలుసు ఇండస్ట్రీలో. ఇంకా అదే ఇద్దరు హీరోలు రాసుకున్నాడు తెలుసని. మీ దగ్గరికి అజయ్ మీకు స్టోరీ చెప్తాడు అని చెప్పి మీకు కబురు వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అందరూ చాలా మంది అన్నారు కదా. కబురు వచ్చింది యాక్చువల్లీ అప్పుడు ఎవరు మన వంశీశేఖర్ వాళ్ళు అర్జున్ క్యారెక్టర్ కాదు విజయ్ క్యారెక్టర్ కోసం అని అడిగారు నన్ను. ఏది నీ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు. రమ్మను చెప్పమన్నా. దాని తర్వాత మళ్ళీ ఇంకో 1-2 years నువ్వు సౌండ్ లేవు. సో అప్పుడే నాకు నీ దగ్గర నుంచి వచ్చిన అంటే పిలుపు, అది అజయ్ భూపతి వచ్చి చెప్తాడంటే సరే వచ్చి చెప్పమను, కథ బాగుంటే ఉంది చేస్తానన్న. స్టోరీ విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పర్టికులర్గా హీరోస్ అంటే ఇవి బాగున్నాయని ఒప్పుకుంటూ ఉంటారు. ఒక్కలే ఒక్కొక్కటి నచ్చుతుంది కదండి. ఒక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా అవుతుంది. కొంతమంది ఫైట్స్ ఎక్కువ ఉంటే చేస్తారు, కొంతమంది సాంగ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు బాగుంటే సినిమాలో నాకు చేస్తారు, కొంతమంది క్యారెక్టర్ బాగుంటే చేస్తారు. అలాగే మీరు ఏం చూసారండి మహాసముద్రం ఒప్పుకోవడానికి? లక్కీగా దేవుడి దేవల్ల నేను చేసే సినిమాలన్నీ ఒక కథ ఉంటుందని ఒక ప్రేక్షకులకి ఒక నమ్మకం ఉంది. అలానే డైరెక్టర్లకి ఇప్పుడు మీరు వచ్చి కథ చెప్పడానికి కూడా ధైర్యంగా ఓకే ఇది కథ వింటాడు, కథని నమ్ముతాడు అనే ఒక నమ్మకం ఉంది కదా. సో నాకు ఫస్ట్ నేను షూటింగ్ చేసినప్పుడు రావు రమేష్ గారు ఇలాగా ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండి, ఎక్స్ట్రాడినరీ డైరెక్టరు,
మరి అంత డైరెక్టర్ అయినప్పుడు మరి ఎందుకు రెండేళ్ళు 3 ఏళ్ళు 1.5 year 1.5 year కేవలం ఇద్దరు హీరోలు అవ్వడం వల్లే. బట్ రావు రమేష్ గారు చెప్పారు ఎక్స్ట్రాడినరీ కదా అని. అండ్ అలానే ఇంకో 2-3 చెప్పారు ఎక్స్ట్రాడినరీ కదా. అప్పుడు నేను యాక్చువల్లీ ఏమైందంటే సిద్ధు గారు, మీ దగ్గరికి రావడానికన్నా ముందే నేను శర్వా గారి కోసం ట్రై చేశాను. శర్వా గారు అంటే ఎవరితోనో కౌరు పంప, నాకు ఎవరికి గుర్తులేదు. అంటే ఇద్దరు హీరోలు అంటే మల్టీ స్టార్ సినిమా చేయడం ఇష్టం లేదు శర్వా గారికి అని చెప్పారు. యాక్చువల్ చెప్పాలి ఈయన దగ్గరికి రాలేదంట. నా దగ్గర అలాగే ఉంటుంది జనరల్ గా. ఒక హీరోస్ తప్పుగా మాట్లాడారు, తప్పుగా ప్రవర్తించారు మీరు వింటే మాక్సిమం అది వాళ్ళ తప్పు ఉండదండి. అది వేరే వాళ్ళు చేసి పాపం మా మీద పెట్టేస్తారు. అది మీలాంటి క్రియేటర్స్ గురించి మేము అసలు మల్టీ స్టారర్స్ చేయమని ఎలా చెప్తాడు సార్. అతను ఎప్పుడు స్క్రిప్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక హీరో కదా. సరే థ్యాంక్స్ రా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఆర్జీవి అసిస్టెంట్, ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఆర్జీవి అని నేను నమ్ముతా. మీరు మణిరత్నం గారి దగ్గర వర్క్ చేస్తారు, మణిరత్నం గారి శిష్యుడు. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటారు సార్? అది ఎలా, నేను ఫస్ట్ నుంచి ఆలోచిస్తున్నాను సార్. మనం సైట్ సీయింగ్కి వెళ్తాం, మీరు నేను సైట్ సీయింగ్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? హిమాలయాస్కి వెళ్ళాం. అక్కడ కింద నుంచి రే అది ఒక పర్వతరా, అది ఒక కొండరా, అదో ఎవరెస్ట్, దీంట్లో ఏది హైట్ అనుకుంటున్నావు అని అడిగినట్టుంది ఈ ప్రశ్న. మనం వెళ్ళి హ్యాపీగా ఫోటోలు దిగి అలా స్నోబాల్స్తో ఆడుకోవటం కాశ్మీర్లో, అది చేద్దాం. ఈ వీళ్ళతో ఎవరు చాలా టైం ఉంది మనకు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ విషయం నేను అడగను, పబ్లిక్ ఒపీనియన్ అయిపోతుంది. తర్వాత మీకు నాకు కెమెరాలో గొడవ వస్తుంది. నేనైతే చెప్తాను అయితే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను మణిరత్నం గారి దగ్గర, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర, ఇద్దరి దగ్గర చాలా దగ్గరగా నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నేను అన్ని మంచి విషయాలు నేర్చుకున్నా. మీరు ద గ్రేట్ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర మీరు కో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాను మీ ఎక్స్పీరియన్స్కి. బట్ అదే టైంలో మీరు కూడా మా సార్ దగ్గర అట్లీస్ట్ ఒక 2 days ఇంటరాక్ట్ చేస్తే చాలా. లేదా నాకు కిల్లింగ్ వీరప్పన్ టైంలో మణిరత్నం గారు చూస్తానంటే ఆర్జీవి నన్ను చెన్నై వెళ్ళమన్నారు. షో మణి గారు చూస్తున్నారు, ఒకసారి నువ్వు వెళ్ళు అని. నేను లాస్ట్ మినిట్ ఆయన్ని వెళ్ళాలి, ఆయన్ని సినిమా చూపించాలి అనుకుని లాస్ట్ మినిట్లో ఆయన క్యాన్సిల్ చేశారు మణిరత్నం గారు. ఒక 3 days తర్వాత చూస్తాను తెలుసా? లేదు మూవీ ఆయనకి ఏదో వేరే వర్క్ ఉండి ఒక 3 days పోస్ట్ పోన్ చేశారు. అలా ఆయన్ని కలిసే అవకాశం మిస్ అయింది. కానీ నా సినిమా తర్వాత ఎలాగో మా గురుగారు నేను ఏ సినిమా చేసినా ఆయన చూస్తారు, ఇది నేను చేసిన సినిమాలో బెస్ట్ సినిమాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన అందరూ మరి అంత మీకు గురువు అయినప్పుడు నా ట్రైలర్ చూసి మా గురువు ట్వీట్ చేశారు. మరి మీరు ఇందులో ఉన్నారు, కనీసం మీ గురువు ట్వీట్ చేయలేదు. మీ గురువు గోవాలో ఉన్నారు, మా గురువు షూటింగ్ లో ఉన్నారు. ఏమండి మా గురువు షూటింగ్ లో ఉన్నారండి, షూటింగ్ వరంగల్లో షూటింగ్. ఎంత బిజీగా ఉన్నా రిలీజ్ అయిన 2వ నిమిషంలో ట్వీట్ వచ్చింది. మీ గురువు దగ్గర నుంచి రాలేదు ఎందుకు సార్? మీ గురువు మీ గురించి మాట్లాడారు, మా గురించి మాట్లాడలేదు. మా గురువు ఎవరి గురించి మాట్లాడలేదు. కంటిన్యూ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్. అందుకే ద బెస్ట్ గురువు మై గురువు. ఓకే తీసుకోండి. అలా అంటాడు కానీ కథ ఎంచుకునేదేమో మణిరత్నం గారు కదా, మాకు ఒక జోక్ ఉంది. సో బేసిక్లీ ఆయన్ని రామ్ గోపాల్ రత్నం అని పెట్టాం ఆయన పేరు. ఎందుకంటే కథ ఏమో మణిరత్నం గారు లాంటి కథ, తీసేదేమో రామ్ గోపాల్ వర్మ గారి స్టైలు. సో ఆయన యాక్చువల్లీ మణి గారిని ఫాలో అవుతాడు, రాము గారిని ఫాలో అవుతాడు. స్టూడెంట్ ఆఫ్ సినిమా అండి. కానీ ఇలాంటి చక్కటి ఎక్స్ట్రాడినరీ హీరోస్ తో ట్రావెల్ అయిన తర్వాత నెక్స్ట్ 10 years లో మళ్ళీ మా ఇద్దరితో సినిమా చేయకపోతే అతనికి పేరు రాంగ్ గోపాల్ వర్మ అని పెడతారు. చాలా రాంగ్ గా ఉంది. చేద్దాం సార్. ఎనీవే ఇద్దరు లెజెండ్సే. వాళ్ళిద్దరిని మించిన ఇండియాలోనే వాళ్ళిద్దరిని మించిన డైరెక్టర్స్ లేదు. లక్కీగా నాకు ఆయనతో పనిచేసే నేను శర్వా గారు ఏమో ఆర్జీవి దగ్గర వర్క్ చేసిన వాళ్ళు మా లొకేషన్ లో. అదితి, సిద్ధు గారు అండ్ శరణ్య గారు మణిరత్నం గారు స్టూడెంట్స్. అలా మణిరత్నం గారు స్టూడెంట్స్, ఆర్జీవి స్టూడెంట్స్. నేను గర్వంగా చెప్పుకోవచ్చు ఆర్జీవి గారు నా క్లోజ్ ఫ్రెండ్ అని. సో నేను చాలా టైం స్పెండ్ చేశాను ఆయనతో, చాలా నేర్చుకున్నాను. సో ఐ కాంట్ వెయిట్ ఆయన సినిమా చూసి. ఎందుకంటే ఆయన నువ్వు శర్వా సిద్ధార్థ్ని మోస్తావా ఆ లెవెల్లో అడిగారు. నన్ను అడిగారు ఇద్దరిని, నువ్వు సిద్ధు నాకు తెలుసు, శర్వా తెలుసు, వాళ్ళిద్దరిని నువ్వు ఎలా కన్విన్స్ చేసి ఎలా ముందుకు తీసుకెళ్తా ప్రాజెక్ట్ నేను చూస్తాను అని. అది ఒక రోజు వచ్చారు కూడా లొకేషన్ పంపించారు. మీరు స్టేజ్ లో మాట్లాడిన దాన్ని రామ్ గోపాల్ వర్మ, అజయ్ భూపతిని వీళ్ళిద్దరితో సినిమా చూస్తే ఎవరు చూస్తారా అని అడిగారంట. అలా ఆయన అడగలేదు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? వాళ్ళు అలాగే రాస్తారు. ఎవరు రాశారు? లేదు, ఆయన ఏమన్నారంటే ఎలా డీల్ చేస్తావు. ఇప్పుడు ఇద్దరు హీరోని ఒప్పించడానికి నువ్వు ఇంత టైం తీసుకున్నావు,
అందులో కాంప్లికేటెడ్ స్టోరీ అది. వాళ్ళిద్దరిని డీల్ చేసి నువ్వు హ్యాపీగా ముందుకు ఎలా తీసుకెళ్తావు నేను చూస్తా. ఆయన ఒకరోజు షూటింగ్ స్పాట్ కూడా వచ్చారు, నేను మిస్ అయ్యాను ఆ రోజు. గోవాలో ఫైట్ వచ్చారు కదా, బ్రిడ్జ్ ఫైట్ ఫస్ట్ డే అనుకుంటా ఆయన వచ్చి. అవును అవును సార్. ఇంకోటి సర్వా సార్, ఇప్పుడు మన దాంట్లో 5 సాంగులు ఉన్నాయి. 5 కూడా అమ్మాయిలకి బాగా నచ్చే సాంగ్. అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానర్. ఫస్ట్ సాంగ్ ఎప్పుడూ నువ్వు తలెత్తుకో, జగడాలే రాని రాని అనేది ఇప్పటి యూత్ ఎలా ఉండాలి అని చెప్పే సాంగ్, యూత్ఫుల్ సాంగ్. సెకండ్ వచ్చి అది మెలోడీ అనాలి, డ్యూయెట్ అనాలంటే సెమీ డ్యూయెట్ ఏమో అది. ఏ తికమక మొదలు అనేది కాలేజీ స్టూడెంట్స్కి, అమ్మాయిలకి అయితే పిచ్చ కింద నచ్చింది, ఫ్యామిలీ వాళ్ళకి. ఇక థర్డ్ సాంగ్ వచ్చి ఒక ప్యాథటిక్ సాంగ్, స్లో సాంగ్, అది ఇంకా రిలీజ్ చేయలేదు. తర్వాత వచ్చి రంబా, అది మాస్ పీపుల్కి ఫుల్గా ఎక్కింది. తర్వాత చెప్పకే ఇంకా అదైతే అసలు అల్టిమేట్. అసలు నాకు చాలా మంది లేడీస్ ఫోన్ చేశారు, వాట్ ఏ సాంగ్ అని. అది రోజు రిపీట్ మోడ్, మీకు మెసేజ్ కూడా పంపించాయి కదా. అవును, రిపీట్ మోడ్ లో పెట్టుకుని వింటున్నారు. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మన దాంట్లో? నాకు తిక్కమక్క మొదలే. నేను ఫస్ట్ నేను వెళ్ళి రికార్డింగ్ థియేటర్లో వినగానే ట్యూనే ఉండింది, అప్పుడు ఇంకా లిరిక్ కూడా రాయలా. వినగానే ఫస్ట్ వాట్ ఇస్ సాంగ్. సో అది వినగానే ఐ వాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్. మీకు? కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చైతన్ గురించి చెప్పాలి. అంత స్ట్రాంగ్ మెలడీ స్ట్రెంగ్త్ ఉన్న ఒక క్రియేటర్. అట్ ద సేమ్ టైం మీరు చాలా ఒక టెక్నీషియన్ అంటే ఆ టెక్నీషియన్ దగ్గర పని తీసుకోవడం అనేది ఒక డైరెక్టర్కి వచ్చే ఒక రైట్ హ్యాండ్ గేమ్ అది. అజయ్ భూపతి ఏం చేస్తారంటే చంపేస్తాడు టెక్నీషియన్ని వచ్చే వరకు. సో నేను చెప్తాను, నేను ఆ స్టూడియోకి వెళ్ళాను, వీళ్ళిద్దరూ కొట్టుకుని ఉంటే నేను చూశాను, చైతన్ భరద్వాజ్, అజయ్ భూపతి. అది డైరెక్ట్గా చేయలేదు, కానీ ఒక 4 feet దూరంలో కూర్చుని ఒక మనిషి ఇంకో మనిషి పైన కూర్చుని పని తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు చైతన్ భరద్వాజ్తో. చైతన్ భరద్వాజ్ నేను చేస్తాను, నన్ను వదిలే, ఆ లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు, కానీ ఒక్క దూరంలో ఉంటాడు ఇద్దరు. సో పాపం చాలా సెన్సిటివ్ మ్యూజిక్ డైరెక్టర్. అజయ్ భూపతి అందరినీ రఫ్ హ్యాండిల్ చేస్తాడు. బట్ అందరినీ చేయను, కొంతమంది అబ్బాయిలని అయితే చేయడు, ఆ అబ్బాయిలని అయితే ఈజీగా. అవును, మాకు ఒక డౌట్ మేము అడగాలి. మీ ఇద్దరం పర్ఫామ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా ఏం లేదు, ఓకే ఓకే నాకు అదితి లేకపోతే మన అను చేసినప్పుడు వావ్ ఫెంటాస్టిక్ మార్వెలస్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాజికల్. ఇట్స్ కాదు, నిన్న నితిన్ గారు మెసేజ్ చేశారు నైట్, అజయ్ నువ్వు హీరోలు మేము ఎంత చేసినా నువ్వు అసలు పొగడవంట, అమ్మాయి అసలు అలా నడుచుకుంటూ వస్తే చాలు అలా వావ్ అంటా ఏంటి కథ అని. లేదు సార్, ఏం లేదు, అందరూ ఒకటే, కొంచెం అమ్మాయిలు అంటే కొంచెం మృదువుగా ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఎక్కువ పొగిడితే. బట్ ఈ సినిమాలో అమ్మాయిల్ని చూపించే విధానంలో మాత్రం చాలా ఒక సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్లా కాకుండా చిన్నప్పటి నుంచి అమ్మాయిల్ని చూసి వర్ణిస్తూ వాళ్ళ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఉన్న ఒక కుర్రోడ్లా అజయ్ భూపతి షూట్ చేశాడు. చాలా నీట్ గా, చాలా బ్యూటిఫుల్. అమ్మాయిలు అయితే అంత అందంగా ఉన్నారు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నాకు కూడా హే తిక్కమక్క మొదలే ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే మేము షూట్ చేసిన సెకండ్ సాంగ్ అది, కానీ అందులో ఉన్న చిన్న ప్లేఫుల్నెస్ నాకు చాలా నచ్చింది. బట్ విజువల్గా నా ఫేవరెట్ సాంగ్ ఇస్ జగడాలి. అది నేను సాంగ్. ఆ సాంగ్ పాడతారా మీరు ప్లీజ్? చాలా కష్టం అండి ఆ సాంగ్ పాడటం. హమ్ చేయండి, మీరు హమ్ చేస్తే చాలు, అక్కడ అమ్మాయిలు వేరే రకంగా ఉంది. మీరు పాడితే హ్యాపీగా, తర్వాత సర్వ గారితో ట్రై చేయండి. రాని రాని చూసుకుందా చావో రేవో తెలిపోదిలే, కెరటాల తోటి పోటీ దేనికంట లెక్క పత్రం రాసుకోదులే, ఎప్పుడు నువ్వు తలెత్తుకో నిన్ను మించిన తోపెవడెక్కడ, వడిగా కలబడిపో భయపడితే బ్రతకవు ఎక్కడ, తిడితే నువ్వు పడొద్దురోయ్ తేల్చేసే ఎక్కడికక్కడ, కొడితే ఎదురెళ్ళిపో దీందా సాదియా. సో ఈ సాంగ్ అది ఆల్ ద రెబెల్స్ కోసం ఈ సాంగ్ శర్వా నేను చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ముఖ్యంగా ఈ సాంగ్ షూట్ చేసే ఒక్కరోజు ముందు నాది శర్వాది ఫ్రెండ్షిప్, మేము కాంట్రాక్ట్ పెట్టుకున్నాం, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలిరా అని. నెక్స్ట్ డే ఈ సాంగ్ షూట్ చేస్తున్నాం. అండ్ శోభి మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు, భాస్కర్ భట్ల గారు. ఆయన వచ్చి భాస్కర్ భట్ల ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ అండి. ఇందులో ఉన్న యూత్ ఫిలాసఫీ, రెబెల్స్ ఫిలాసఫీ డెఫినెట్గా మీ అందరికి చాలా చాలా నచ్చుతుంది. అండ్ ఈ సాంగ్ షూటింగ్ టైంలో శోభి అన్నాడు, శోభి నాకు చిన్నప్పుడు, అతను ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు చాలా క్లోజ్, అతను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి నాకు చాలా క్లోజ్.
సో శోభి వచ్చి చెప్పాడు, నువ్వు శర్వా ఫస్ట్ టైం కలిసి షూట్ చేస్తున్నట్టు, ఫస్ట్ టైం కలిసి మాట్లాడుతున్నట్టు లేదు, నాకు ఏదో చాలా టైం నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంది నాకు ఫ్రేమ్ చూస్తుంటే. సో ఆ సాంగ్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ యూత్, అండ్ అది నా విజువల్లీ నా ఫేవరెట్. డెఫినెట్లీ నాకు చాలా హెల్ప్ అయిందండి, నిజంగా చెప్తున్నా. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నేను చాలామంది చెప్తా ఉండేవాడిని లొకేషన్లో, మీ ఎదురుకుండా ఎప్పుడు అనలేదు, కానీ నాకు చాలా హెల్ప్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తుంది అండి 100%. అంటే నిజంగా ఏదో ఫ్రెండ్స్ నేను సార్ మా ఫ్రెండ్షిప్ గురించి మీరు బయట కొంచెం ఓయో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారా, ఫ్రెండ్స్ వదిలి ఒకే హోటల్లో ఉన్నారా? కాదు, సెకండ్ షెడ్యూల్ యాక్చువల్లీ అండి. ఫస్ట్ షెడ్యూల్కి అదే ఎక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, తను వేరే హోటల్, నేను వేరే హోటల్. సో ఫస్ట్ 3 days చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత తను అయిపోయింది, వెళ్ళి ఇంకో బ్రేక్లో తినకి వెనక్కి రావాలన్నమాట. సో ఒక 2-3 days బ్రేక్, వేరే షూటింగ్కి వెళ్ళి వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటి సిద్ధు, ఇప్పుడు సిద్ధు వచ్చారా అంటే వచ్చారండి అని. ఎక్కడ దిగారు? నేను వెనకాల ఉన్నా, నేను మానిటర్ దగ్గర ఉన్నా. నువ్వు మధ్యాహ్నం నుంచి ఎప్పుడో జాయిన్ అవ్వాలి. సిద్ధు గారు కూడా వచ్చారండి. వేరే పక్క హోటల్లోనే పెట్టారు కదా, ఇద్దరిని ఒక హోటల్లో పెట్టలేదు కదా అని. లేదండి ఆయన శర్వా గారిది. ఎందుకు వెళ్ళారు, ఎందుకు పెట్టారు అక్కడ సేమ్ హోటల్లో? వద్దని చెప్పానా, వేరే హోటల్లో పెట్టమన్నా. నా భయం ఏంటంటే మీరు వేరే చోట ఉన్నప్పుడే అసలు వీళ్ళ ఏమంటారు, అల్లరి అంటారా, లేకపోతే దాన్ని తట్టుకోలేకపోయే వాళ్ళం మేము. ఇంకా పక్కనే ఒకే హోటల్ వచ్చి మీరు మహాసముద్రం పక్కపక్కే అదితిరావు హైదరి చెప్పేసింది, మహాసముద్రం వీళ్ళిద్దరు లవ్ స్టోరీని ఇంటర్వ్యూలు చెప్పేసింది, పరువు తీసేసింది మాది. లేదు కెమిస్ట్రీ మా ఫంక్షన్ లో కూడా అందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఇద్దరు. అదే అన్న, అందరికన్నా ఎక్కువ నాకు బాగా హెల్ప్ అయింది. ఏ ఒక్కరోజు అజయ్ ఈ స్క్రిప్ట్ కానీ మీ గురించి కానీ ఏ విషయం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏ సైడ్ నుంచి మా ఇద్దరికి ఎక్కడ ఒక చిన్న ఇరిటేషన్ లేదు, ఒక చిన్న ఎవరు గెలకలేదు, చాలా ఈజీగా మనకి షూటింగ్. అది అదంతా కూడా సినిమాకి బాగా రావడానికి కారణం అని మీ ఇద్దరిది అది 100,000% సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఆ క్రెడిట్ నీకే ఇస్తా అది 100%, 200%. సర్వా సార్, ఇప్పుడు మంది ఏ జానర్ సినిమా అనుకుంటున్నారు, అంటే ఎవరికి ఏ జానర్ వాళ్ళకి ఎక్కువ నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది పర్టిక్యులర్ జానర్ నేను చెప్పలేను అజయ్, బికాజ్ జనరలీ ఇది మనం మాస్ ఫిలిము లేకపోతే క్లాస్ ఫిలిము నేను అలా చెప్పలేను. మనం ఒక కథను ఎంచుకున్నాం, ఆ కథలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. సో ఆ లవ్ స్టోరీ చుట్టూ జరిగే పరిస్థితులు ప్రభావాలు పట్టే కానీ నేను ఇది ఒక మాస్ ఆడియన్స్కి నచ్చుద్ది లేకపోతే క్లాస్ ఆడియన్స్కి నచ్చుద్ది అని నేను చెప్పలేను. ఖచ్చితంగా ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చుని హ్యాపీగా నచ్చే ఎమోషన్. ఎందుకంటే ఒక అమ్మాయి జనరల్లీ సినిమాలోనే మనం మహాలోనే ఉంది, ఐ మీన్ హీరోయిన్ పేరే మహా. సో టైటిల్లోనే ఒక అమ్మాయి పేరు పెట్టి చేసాం మహాసముద్రం అని. సో ఆ మహా చుట్టూ జరిగే లవ్ స్టోరీ, అంటే తన చుట్టూ జరిగే ఒక సిచ్యువేషన్స్ కానీ దాన్ని పట్టి ప్రభావితం వల్లే ఈ అర్జున్ కానీ విజయ్ కానీ చుంచుమామ కానీ ఇంకెవరైనా ఉండిందే దాని చుట్టూవే. సో ఐ థింక్ అందరికీ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ కూడా వచ్చి చూస్తారనే గట్టి నమ్మకం నాకు ఉంది. బికాస్ మీరు ఆ పదం వాడారు కదా, ఇట్స్ వైలెంట్ లవ్ స్టోరీ అని, నాకు చాలా నచ్చింది అది. దాన్ని ఇంకా ఒక జానర్గా అడిగితే ఇది నా దృష్టిలో ఒక రొమాంటిక్ డ్రామా అండి. డ్రామా ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్షిప్స్ మీద వెళ్తుంది కథ. రొమాంటిక్ ఎందుకంటే ప్రతి డ్రామా వెనకాల లవ్ ఉంది. అండ్ మన లైఫ్లో అనుకుంటాం ఒక లవ్లో పడిపోతే అది ఒక ఎండ్ అని, కానీ ఇక్కడ లవ్లో పడిపోవటం ఒక బిగినింగ్. అండ్ దాన్ని ఒక జర్నీగా చూసి ఆ జర్నీలో మిగతా అన్ని క్యారెక్టర్స్ని కనెక్ట్ చేయటం ఈ స్క్రీన్ ప్లే హైలైట్ అండి. ఒకటే చెప్పగలను, ఇలాంటి కథ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇండియన్ హిస్టరీలో రాలా ఈ పాయింట్ మీద. అవునండి, అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయండి ఇది మహాసముద్రం. నేను అందుకే ఈ స్టోరీని వదలకపోవడానికి కారణం అది. నేను అడగదాం, చాలా మంది అన్నారు కదా, మీరు కూడా నాతో అన్నారు సరిగా సెట్ చేయలేకపోతున్నానని. అలాంటప్పుడు మీకు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్లో మిమ్మల్ని ఫోన్ చేసి మాకేదో ఒకటి చేసి రీమేక్ చేసి చాలా ఉంటాయి కదా, డబ్బులు ఇస్తారు చాలా. నాకే తెలుసు చాలా ఎంతమంది, ఐ హర్డ్ అబౌట్ దట్ ఆల్సో. చాలా మంది పెద్ద హీరోలు నాతో చెప్పినాయి, లైక్ వేరే కథ రాసుకురా, సోలో కథ చేద్దాం ఇమీడియట్గా అని నాకే తెలుసు. నా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్సే అడిగిన వాళ్ళు చాలామంది తెలుసు. కానీ నేను ఇదే కథ చేస్తా అని పట్టుబట్టి గట్టిగా
అంతసేపు అన్ని రోజులు And వెయిట్ అది చేయడం అది అంటే నాట్ జోక్. మన రావు రమేష్ గారు బ్యూటిఫుల్ గా చెప్పారు, మూర్ఖత్వం ఉంది అజయ్ దేవభూపతిలో, బ్యూటిఫుల్ మూర్ఖత్వం అది. ఏంటంటే అతనికి ఒక విషయం మీద బిలీఫ్ ఉంటే వేరే వాళ్ళు ఎవరికి అర్థం కాక అతను మాత్రం చేస్తుంటే అది ఒక మూర్ఖత్వం. కానీ అతనుకున్న అదే ప్యాషన్ని వేరే వాళ్ళు కూడా ఎక్కించేస్తాడు. అవును. సో ఆ మూర్ఖత్వం తర్వాత ఒక దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంది, అది ఏదో ఇన్ఫెక్షియస్. అతని పక్కన ఉంటే ఆ ఎనర్జీ మాకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ ఒక్క రోజు కూడా నవ్వకుండా ఎంజాయ్ చేయకుండా మేమెవరూ పని చేయట్లేదు. అండ్ అయినో ప్రతి సినిమాలో చెప్తాం మేము అందరూ ఫ్యామిలీలా ఉన్నాం, మాది ఇలాంటి క్యారెక్టర్ బబ్లీగా. ఈ సినిమా నిజంగా అంటే మీరు అనిల్ సుంకర గారి టీంని అడిగితే వాళ్ళు చెప్తారు ఏంటి ఇంత కష్టపడి పని చేస్తున్నారు, కానీ ఎవరి మొహంలో వారు పడే కష్టాలు ఏం తెలియట్లేదు ఏంటి, ఇంత నవ్వుతూ. అది రాజ్ తోట ఉండొచ్చు, ఎవరైనా, ఎవ్రీబడి రియల్లీ లవ్డ్ యూ అండ్ లవ్డ్ యూ. మీద ఉన్న ప్రేమని ఐ థింక్ వాళ్ళ పనిలో చూపించారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. యాజ్ ఎ డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఊరికే చెప్పరు. సో యూ డ్రాగ్డ్ ఎవ్రీబడి ఇన్ టు దిస్. కానీ ఎంత ముద్దుగా కొట్టుకుంటారండి వీళ్ళు, అజయ్ భూపతి అండ్ సిద్ధు. అజయ్ భూపతి అండ్ సిద్ధు, అజయ్ భూపతి అండ్ అదితి. ఇంక వీళ్ళిద్దరూ ఉంటే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. మేము పక్కన ఇలా కూర్చుని ఎంజాయ్ చేసి నవ్వుతూ. ఈయన ఇలా ఉంటారు సెట్ లో, సేమ్ ఇట్లా షార్ట్ లో ఎనర్జీ ఉంటుంది, అవుట్ సైడ్ ఏంట్రా. నిజంగా చెప్పండి శర్వా సార్, నన్ను బాగా తిట్టుకున్న సందర్భం ఏదైనా ఉంటే మీరు ఆ నిద్ర చెప్పాలి. 100 ఒకటిగా 100 చెప్పండి. ఫస్ట్ శర్వా గారు చెప్తారు, మీ ఎక్కువ ఉంటాయని చెప్పి మేము తర్వాత అడుగుదాం అనుకున్నా. నిజం చెప్పండి శర్వా సార్, నిజంగా బూతులు తిట్టుకుని ఉంటారు. నువ్వు తిట్టుకుంటూ ఉంటావు అని గ్యారంటీ కన్ఫామ్. నేను తిట్టుకోవటం అనేది లేదు, అసలు లేదు, నిజంగా లేదు. ఉంటే చెప్పేవాడిని కదా సార్. మీరు సార్ సిద్ధు సార్ నన్ను మాత్రం గ్యారంటీ 100% ఒక 100 రోజుల్లో ఒక 80 days అన్న తిట్టుకున్నాను. లేదు సార్. సో నాది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక 18 years నుంచి సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాను, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నేను నా సినిమాలు చూస్తున్నాను, ఇంకా బెటర్గా చేయాలి, నోట్స్ రాసుకుని నెక్స్ట్ టైం ఇంకా నేను ఏదో ట్రై చేస్తాను. అలాంటి వరుసలో నాకు ఒక్కటే కోరిక, నాకు ఫుల్ స్క్రిప్ట్ తెలుసు. సో అతను నాకు శర్వాకి డీటెయిల్డ్ స్క్రిప్ట్ చెప్పేశాడు. సో వీ నో ఎవ్రీథింగ్, ఆల్ ద సీన్స్ తెలుసు, ఈ సీన్ ముందే సీన్, ఆ తర్వాత ఏ సీన్ అన్నీ తెలుసు. కానీ షూటింగ్ రోజు ఏ సీన్ చేస్తున్నావో ఆ సీన్ గురించి ఒక రోజు ముందు కూర్చుని మాట్లాడుకుందాం, కొంచెం ప్రిపేర్ అవుదాం, నువ్వు నాకు కొంచెం ఎక్కించు, నేను కొంచెం బెటర్గా చేస్తానంటే ఒక్క ముక్క హెల్ప్ ఇవ్వడు. రండి సార్ చేసుకుందాం సార్, కాదు అజయ్ ఇంపార్టెన్స్ ఏం సార్, అన్ని సీన్స్ ఇంపార్టెంట్ సార్, ఈ సీన్ కూడా ఇంపార్టెంట్, రండి చేసుకుందాం. లేదా చిన్న హెల్ప్ అయితే నేను నైట్ ప్రాక్టీస్ చేస్తాను, మీకు తెలియదు ఏముంది సార్, రండి సార్. షూటింగ్లో షార్ట్ ఓకే అయ్యే వరకు, యాక్షన్ చెప్పే వరకు ఏమీ హెల్ప్ చేయడు. ఏం లేదు సార్, మీ కథ తెలుసు కదా, మీరు యాక్టర్ కదా, చేయండి అంటాడు. తర్వాత బ్యూటిఫుల్ అంటే, లేదు అజయ్ నువ్వు నాతో నాకు అసలు నువ్వు ఏంటి, నువ్వు నేను చంపేస్తాను, నేను నాకు కొంచెం హెల్ప్ ఏదని చెప్పంటే, సార్ వైజాగ్లో 2 కుర్రోళ్ళు సార్ అని మొదలెడతాడు. అయ్యో ఫుల్ కథ చెప్పలేదు. నా దృష్టిలో ఏంటంటే సార్, పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రిపేర్ అవ్వకూడదు అనుకుంటాను. స్టేజ్ డ్రామాలు వేరు, పూర్వం ప్రతి క్రియేటర్కి ఒక ప్రాక్టీస్ ఉంటుంది కదా. అదే అండి, ఇది వరకు అంటే పూర్వం 30 years బ్యాక్ స్టేజ్ డ్రామాలు ఉండేవి, వాటికంటే సింగిల్ టేక్లో చేయాలి, పక్కా ప్రిపేర్ అయ్యి రావాలి. సినిమా అనేది అందులో నాలాంటి, అంటే నేను తీసే సినిమాలు కొంచెం రియలిస్టిక్గా మనలో ఒకరుగా జరిగినట్టు ఉండే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ప్రిపేర్ అవ్వకూడదని నా ఉద్దేశం అండి అసలు. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఒక మైండ్ సెట్తో వచ్చేస్తాను, ఈ లొకేషన్కి వచ్చాక చిన్న చేంజెస్ చెప్పినా అది మైండ్లోంచి ప్రిపేర్ అయింది పోదు, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. ఈ సినిమాలు నేను చూసింది ఏంటంటే, ఆల్సో శర్వాది నాది కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. మేము లైఫ్ని సినిమాని చూసే విధానంలో చిన్న సిమిలారిటీస్ ఉంటాయి. మీరేంటంటే హీరోస్ ఏంటంటే ఇప్పుడు 4 సినిమాలు చేస్తూ ఉంటారు, ఒక్కొక్క సినిమా ఒక జానర్ ఉంటుంది, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా ఉంటాడు. సో నాకన్నా కష్టం యాక్చువల్లీ, మీకు ఆర్టిస్టులకి ఆర్టిస్ట్ డైరెక్టర్ పరంగా అడ్జస్ట్ అవ్వాలండి, డైరెక్టర్ ఆర్టిస్ట్ పరంగా అడ్జస్ట్ అవ్వాలి. నేను అందుకే ముందే ప్రిపేర్ అవ్వకూడదని చెప్తా, చేసింది కరెక్ట్. లొకేషన్కి వచ్చాక నేను అడిగా ఏమి ప్రిపేర్ అవుతుంది, మీరు నార్మల్గా బిహేవ్ శర్వా ఆ రోజు నుంచి చాలా హ్యాపీ. ఈ ప్రశ్న మళ్ళీ అడగడం ఇదేం కావాలా వద్దా ఓకే అని కూర్చుంటాడంటే. కానీ నేను చెప్తున్నాను 100% అందరూ కూడా ఆల్ ఆర్టిస్టులు ఆఖరికి అనుతో సహా వాళ్ళ కెరీర్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి మహాసముద్రంలో. అన్డౌటెడ్లీ. నేను మీ గురించి ఒక ఇంటర్వ్యూలో అన్నా, కొంతమంది క్యాచ్ పట్టుకున్న తర్వాత సెలబ్రేట్ చేస్తారు, మీరు క్యాచ్ పట్టుకోబోతున్నానని చెప్పి
సెలబ్రేట్ చేయడం మొదలెట్టి క్యాచ్ కూడా పట్టుకుని తర్వాత మళ్ళీ సెలబ్రేట్ చేస్తారు ఈయన. తొడగొట్టడంలో పిహెచ్డి అందరు మాట్లాడుతున్నారు బయట, అది టాక్. నేను ఎక్కడ తొడగొట్టానండి అసలు? మీరు మైక్ పట్టుకుంటేనే తొడగొట్టడం స్టార్ట్ అన్నట్టు కదా, ఛాలెంజ్ చేస్తున్నాడండి. ఓవర్ ఏ ఆడియన్స్ నీకు సినిమా ఇస్తున్నాను చూడాలి. అలా ఏం లేదు పాపం, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నమ్మకం. 100% మన నమ్మకం అంతే. అది over confidence ప్యూరెస్ట్ అండి. అజయ్ భూపతి అంటే మేము అందరు చెప్తుంటాం, ఈస్ బేసిక్లీ వెరీ టాలెంటెడ్ కిడ్ అండి. కిడ్ ఎందుకు అంటున్నానంటే మైండ్ అంతా ఆ చిన్నపిల్లలకి ఒక ఫ్యాసినేషన్, ఒక విషయం కావాలంటే అది వచ్చే వరకు అది వదలము, ఆ ముండితనం అదంతా అజయ్ స్పెషాలిటీస్ అనమాట. అండ్ ఈ సినిమాలో నన్ను ఇప్పుడు శర్వ ఇంటెన్స్ ఫిల్మ్స్ తెలుగులో చేశాడు. నేను వేరే అన్ని లాంగ్వేజ్ చేశాను, తెలుగులో చేయలేదు. సో శర్వాకి విజయ్ క్యారెక్టర్ సెట్ అవుతుంది, అర్జున్ క్యారెక్టర్ సెట్ అవుతుంది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా సెట్ అవుతుంది. ఈజ్ అ వెరీ సెన్సిటివ్ యాక్టర్ అండ్ హీస్ ఆల్రెడీ డన్ ఇట్ అండ్ హిస్ వాయిస్ ఇస్ దేర్, ఒక పర్సనాలిటీ ఉంది. నన్ను అలా ఎవరు చూడట్లేదు ఇప్పుడు దాకా. నేను నన్ను చూసుకుంటాను, వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూశారు, కానీ తెలుగులో నన్ను ఎవ్వరూ అలాంటి ఒక స్థాయి కానీ ఒక ప్లేస్ ఇవ్వలేదు. సో అలాంటి ఒక ప్లేస్లో నన్ను ఊహించి నన్ను వచ్చి కలిసి, ఎందుకంటే ఒక యాక్టర్కి లైఫ్ మొత్తం వేరే వాళ్ళ దయతో జరుగుతుంది. ఒక యాక్టర్ ఇంట్లో కూర్చుని నేను మంచి సినిమాలు చేస్తానని చెప్పినా ఎక్కడో రైటర్ రాయాలి, దాని తర్వాత ఒక డైరెక్టర్ కలవాలి, దాని తర్వాత ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి, దాని తర్వాత వాళ్ళందరికీ మీరు చేస్తే బాగుంటుంది అనిపించాలి, తర్వాత వాళ్ళు మీ దగ్గరకు రావాలి, కథ చెప్పాలి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, అన్ని ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ డేట్స్ కరెక్ట్గా సరిపోవాలి, తర్వాత సెట్కి వచ్చి షూటింగ్ బాగా జరగాలి, తర్వాత సినిమా ఆడితే ఆర్టిస్టిక్ పేరు వస్తుంది. సో అలాంటి ప్లేస్కి నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే రైటర్ లేకుండా ఆర్టిస్ట్ ఏమీ చేయలేడు. అండ్ యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు నన్ను అయితే చాలా సపోర్ట్ చేశారు. సో దట్ ఈ సినిమా తర్వాత నేను కూడా శర్వాల తెలుగులో నేను కూడా ఇలాంటి డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్, ఇలాంటి ఆల్టర్నేటివ్ మెచ్యూర్ క్యారెక్టరైజేషన్స్ ట్రై చేశానని నేను చెప్పుకోవచ్చు. ప్లస్ నేను మాస్ చేయట్లేదు తెలుగులో ఇప్పుడు దాకా. నన్ను ఫస్ట్ టైం ఒక ట్రైలర్లో సిద్ధార్థ్ మాస్ అంటున్నారు ఎవరో యూట్యూబ్ కామెంట్స్లో, వినటానికి చూసిన చాలా బాగుంది చదవడానికి. లేదండి, ఇక్కడ ఎలా అంటే ఒకళ్ళు రైటరు లేకుండా ఆర్టిస్టులు ఉండరు, ఆర్టిస్ట్ లేకుండా రైటర్ ఉండడు, రాసుకుని ఏం చేస్తాడని. సో అది అంత ఇదే. అసలు ఇప్పుడు మన సినిమా మహాసముద్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావాలంటారండి? అసలు దానికి కారణం చెప్తారు మీరు? ఇద్దరు ఫ్యామిలీ హీరోస్ని పట్టుకుని ఈ ప్రశ్న అడుగుతారేంటి సార్ మీరు? ఇది మిమ్మల్ని నేను ఇదే ఆన్సర్. అడుగుతాను, మాస్ వస్తారని మిమ్మల్ని అడిగితే సార్ అజయ్ భూపతి సార్ అంటారు కదా మీరు. ఫ్యామిలీస్ వస్తారని శర్వానంద్ సిద్ధార్థ్ సార్ ఇక్కడ అందరి ఇంట్లో. మా ఇంటి అబ్బాయిలు అంటే మేమిద్దరే ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే సిద్ధు చేసిన నేను చేసిన సినిమాలు ప్రకారం చూసుకుంటే ఏ సినిమా ఎబిట్గా ఉండదు, ఒక అమ్మాయిని కించపరిచేటట్టు ఉండదు, లేకపోతే తగ్గించి ఉండదు. వి మేక్ షూర్ లైక్ సినిమా లాగా ఉండాలి. ఎక్కడ ఒక అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడటం కానీ, తక్కువ చేసి చూడటం కానీ. ఎందుకంటే మనం ఈ సినిమాలో ఒక లవ్ స్టోరీయే ఒక మహా చుట్టూ తిరిగే లవ్ స్టోరీ. సో అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా రావాలి, వస్తారు అనే నమ్మకం ఎందుకుందంటే బికాజ్ ఆఫ్ ఆర్ స్టోరీ. ఇదేమి ఒక ఎక్కువ ఫైట్లు ఉండి లేకపోతే ఎక్కువ ఇది ఉండేది కూడా కాదు, ఆ లవ్ స్టోరీ చుట్టూ తిరిగేదే కదా. ఇప్పుడు మన ముగ్గురు చుట్టూ తిరిగే స్టోరీయే సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు. ఎస్పెషలీ లేడీస్ చూసి చాలామంది మహా క్యారెక్టర్తో చాలామంది కనెక్ట్ అవుతారు, సూపర్ కనెక్ట్ అవుతారు. అదే నేను చెప్పాను, చాలా ఆ చెప్పకే సాంగ్ వింటుంటే ఒక ఉమెన్ హార్ట్లో ఉన్న విషయాన్ని పోయిటరీగా చెప్తుంటే కృష్ణప్రసాద్ గారిని అదే చెప్పాను నేను. ఎంత కష్టం అండి అది. ఎందుకంటే ఫీమేల్ మైండ్ అంతే ఆసిలేట్ అవుతుంది, కానీ కారణంతో ఆసిలేట్ అవుతుంది. మేల్ మైండ్ ఆసిలేట్ అవుతుంది, కారణం లేకుండా ఆసిలేట్ అవుతుంది. సో ఫీమేల్ అది లోపల ఉన్న బాధని, లోపల ఉన్న సంతోషాన్ని బయట చూపించలేక వాళ్ళు ఎలా, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. అందుకే ప్రతి అమ్మాయి ప్రేమిస్తుంది, కానీ ప్రేమించిన ప్రతి అమ్మాయి నచ్చినోడే పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు. నచ్చినోడు చేసుకుంటుందా చేసుకోదా అనేది సెకండరీ. తన చేతిలో ఉండాలి కానీ తన చేతిలో ప్రతిసారి ఉండదు. సో మెయిన్గా అజయ్ RX100 డైరెక్టర్ సినిమాకి ఫ్యామిలీస్ రావటం కొత్తగా ఉంటాయేమో, కానీ మా గ్యారంటీ మేము లేడీస్ ఫ్యామిలీస్ని మేము తీసుకొస్తాం థియేటర్కి 100%. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళే చూస్తారు ఇది ఒక లవ్ స్టోరీ, ఇది మన కోసం తీసిన సినిమా అని వాళ్ళు కూడా చూస్తారు. ఫైనల్గా 100% ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చే సినిమా అని మా ఇద్దరు హీరోస్ చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. మనందరి మధ్య జరిగే ఎమోషన్స్ ఉంటాయి. ఒక తల్లి కొడుకు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఇద్దరు లవర్స్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఏదైనా అయితే ఏంటి పరిస్థితి,
ఫైనల్గా వాళ్ళ జీవితాలు, మన చుట్టూ ఉండే కన్నింగ్ పీపుల్, ఇవన్నీ కూడా మన సినిమాలో ఉంటాయి క్యారెక్టర్స్. అందుకని ప్రతి ఆడియన్ను మహాసముద్రానికి కనెక్ట్ అవుతారని చెప్పి నాకు 1000% నమ్మకం ఉంది. చాలా థ్యాంక్స్ మా ఇద్దరు హీరోలకి. October 14th మన సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరు సైన్ ఆఫ్ చేసే ముందు మంచి యాంకర్లా అన్ని హైలైట్స్ చెప్తూ సైన్ ఆఫ్ చేయండి. ఈ సినిమా చూడడానికి 10 కారణాలు అవి మీరే చెప్పాలి. కాదు సార్, మీరు యాంకర్ సార్, ప్లీజ్ మీ పని మా దగ్గర చేయించొద్దు ప్లీజ్. కరెక్ట్గా మీ డ్యూటీ చూడండి. 10 కారణాలు ఏంటంటే, చెప్తే తర్వాత ఇది మీ అజయ్ భూపతి బాయ్. ఇందులో శర్వానంద్ ఉన్నారు, సిద్ధు ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, జగపతి బాబు ఉన్నారు, అను, అదితిరావు హైదరి, అజయ్ భూపతి, ఏకే ఎంటర్టైన్మెంట్స్, చైతన్య భరద్వాజ్ అండ్ లిరిసిస్ట్స్ మొత్తం అందరు, రాజ్ తోట. గుడ్. ఈ 10 కారణాలు. రాజ్ తోట అంటే ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్, అర్జున్ రెడ్డి చాలా బాగా చేశాడు తను. అందుకే నేను తనని పిలిపించి పెట్టుకున్నాను. ఇది కూడా ఎక్కడ తీశాడు, చాలా ఎమోషన్స్. ఈ 10 కారణాలు వాళ్ళు మీరు 100% సినిమాకి వచ్చి చూడాలి. ఓకే, అద్భుతం సార్.